హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. వివరాలకు ఇచ్చినట్లయితే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చంద్రశేఖరరావు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలకు జస్టిస్ నాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో అయితే ఆశ్రయించడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి అసలు ఎందుకు ఆశ్రయించారు ఏందనేది చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పటికే రాజకీయం హాట్ టాపిక్ అయితే మారడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాళేశ్వరం నివేదిక రిలీజ్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేసిన సంచలన చర్యగా మారిందనమాట. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశంపై వేరువేరు కోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ చర్య అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందనమాట. ముఖ్యంగా రిట్ పిటిషన్ ప్రధాన అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ కక్ష సాధింపుల్లోనే భాగంగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు అప్రతిష్ట పాలు చేయడమే ఈ కమిషన్ యొక్క అసలు ఉద్దేశమని ఆయన కూడా పేర్కొనడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కమిషన్ నివేదిక నిష్పక్షపాతంగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో అదే విధంగా నివేదిక సమర్పించారని పిటిషన్లో కేసీఆర్ అయితే చేర్పడం జరిగిందనమాట. ఈ నివేదిక వాస్తవాలు, శాస్త్రీయ ఆధారాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రేరితంగా తయారు చేయబడిందని ఆయన ఆరోపించడం జరిగింది. తమపైన ఈ విధంగా కమిషన్ విచారణ జరిపే అధికారం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ కూడా వాదించారనమాట. సో ఇక కమిషన్ ఏర్పాటు చట్టబద్ధత, అధికార పరిధిని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీని ఆధారంగా తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కూడా జారీ చేయాలని కేసీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక రాజకీయ పరిణామాలు, కేసీఆర్ హరీష్ రావు కోర్టును ఆశ్రయించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు అయితే తీసుకుందనమాట. తెలంగాణలో ఇటీవల కాలంలో అసెంబ్లీ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. అప్పుడు ఇందుకు సంబంధించినటువంటి పూర్తిగా కాళేశ్వరం నివేదిక పైన చర్చించడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు హైకోర్టును అయితే మరోసారి రిట్ పిటిషన్ వేయడంతో సీఎం రేవంత్ రెడ్డి మరి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను అన్ని వాస్తవాలు ఉన్నాయని, ఇది కేవలం అవినీతి వెలికి తీయడానికి ఉద్దేశించిందని చెబుతుంది. సో కమిషన్ నివేదిక ఆధారంగా దోషులను తేలిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు కూడా స్పష్టం చేశారు.